చాలా కాలం క్రితం ఇరాక్ దేశానికి రష్యా దేశానికి యుద్ధం జరిగింది. మనకు తెలుసు, ఇరాన్ ఇరాక్ ప్రాంతాల్లో బావి తవ్వితే పెట్రోల్ వస్తుంది, చమురు నిల్వలు ఉంటాయి, వాళ్ళ నిక్షేపాలు ఉంటాయి వాళ్ళ భూగర్భంలో. మనకి నీళ్లు బావి తవ్వితే నీళ్లు వస్తాయి, వాళ్ళకి బావి తవ్వితే చమురు వస్తుంది, డీజిల్, ఆయిల్, పెట్రోల్ ఇవన్నీ. వాళ్ళు ఏం చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురును అమ్ముతారు. మనం ఇక్కడ కొనుక్కొని దాన్ని రిఫైన్ చేసుకుని మనకు అమ్ముతారు. సో వీడేం చేస్తారంటే రష్యాతో గొడవ పడి రష్యాకి ఇంకా పెట్రోల్ ఇయ్యమో పో అన్నారు. సో రష్యా వాళ్ళు ఏం చేశారు అంటే, పోతే పోయింది, మీకే పెట్రోలా, మేము తవ్వుకుంటాం పో అని చెప్పేసి సైబీరియా ఎడారులకి ఒక సైంటిస్ట్ గ్రూప్స్ పంపించారు. సైంటిస్టుల గ్రూప్ను పంపిస్తే వాళ్ళు తవ్వకాలు జరిపారు. ఇకపోతే రష్యా సైంటిస్టులు గ్రూప్ వాళ్ళు సైబీరియా ఎందుకు వెళ్ళారంటే, సైబీరియా ఎడారి యొక్క ప్రత్యేకత ఉండి చెప్పాను నేను. 1971 సంవత్సరంలో ఒక చిన్న గ్రహ శకలం సైబీరియా ఎడారిలో ఢీకొన్నది. 1971 గుర్తుపెట్టుకోండి. ఢీకొంటే అది ఢీకొట్టి ఎంత లోతుకి వెళ్ళిందో అంత పెద్ద గొయ్యి ఏర్పడింది. క్రేటర్ అంటారు దాన్ని. గొయ్యి ఏర్పడిన తర్వాత చాలా మంది వచ్చి చూశారు, అంతా అయిపోయింది. కొన్నాళ్ళకి ఏం జరిగిందో ఏమో, ఆ గోతిలో నుంచి భయంకరమైన గ్యాస్ వాసన వస్తుంది. గ్యాస్ అయ్యో గ్యాస్ వాసన వస్తుందేంటి, దాన్ని మనం ఏం చేయం, పెద్ద గోతులో గ్యాస్ వస్తే మేము ఏం చేయాలి ఇప్పుడు, గొయ్యి కప్పట్లేము అని చెప్పి సైంటిస్ట్ ఏం చేశారంటే, ఒక పని చేద్దాం, ఈ గ్యాస్ వదిలేస్తే స్లోగా మొత్తం దేశాలన్నీ వ్యాపించేస్తుంది, నిప్పంటించేస్తే కొనాలి, గ్యాస్ అయిపోగానే ఏమవుతుంది, ఆరిపోతే. నిప్పంటించేశారు. నిప్పంటిస్తే ఇక బాగా మండలం మొదలు పెట్టింది. పెద్ద గోతి నిండా అగ్నిగుణంలో కనపడుతుంది అది. సరే 72, 73, 74, 75, 80, 95, 2000, 2015, 2016, ఇదండి 15. ఆ గోతిలో మంట ఆరిపోలేదు ఇంకా. ఆ గోతిలో మంట ఇంకా ఆరిపోలేదు. ఇది పెద్ద గొయ్యి. ఈ గోతిలో మంట ఆరిపోలేదు. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏంటంటే డోర్ ఆఫ్ హెల్. నరకానికి ద్వారం ఇదేనంట. అది ఎంత లోతు వరకు ఉందో మనకి తెలియదు, ఎక్కడ కనెక్ట్ అయిపోయిందో మనకి తెలియదు, కానీ మంటలో మండుతూనే ఉన్న యుగాలను మండుతాయో ఏమో తెలియదు. 71 నుంచి 2015 వరకు మండుతూనే ఉంది అది. ఈ ప్రాంతంలో ఈ సైంటిస్ట్ గ్రూప్ వాళ్ళందరూ వెళ్ళి తవ్వకాలు జరుపుతున్నారు. గ్యాస్ నిక్షేపాలు కానీ పెట్రోల్ నిక్షేపాలు కానీ ఉంటాయేమో అని. ఈ తవ్వకాలు జరిపి కొన్ని 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డ్రిల్లింగ్ మిషన్ ఏం చేస్తుందంటే జర్రని తిరిగి అక్కడే ఆగిపోయింది. కిందకి వెళ్ళట్లేదు ఇంకా. కిందకి వెళ్తే తవ్వుకుంటా గట్టిగా సౌండ్ రావాలి, మట్టి రాళ్ళన్నీ పైకి రావాలి. అదేం లేదు, జర్రని తిరిగి అక్కడ ఆగిపోయింది. ఓహో, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అది ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోయింది. అక్కడ జర్ర తిరుగుతుంది. వాళ్ళు అర్థం చేసుకున్నారు, బ్లేడ్స్ లేవు దానికి, ఆ బ్లేడ్ కట్ అయిపోయింది. జర్రని పైపు ఒకటే తిరుగుతుంది. అయ్యో ఏంటిది అని చెప్పేసి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ ఎజకోవ్ గారు, ఆ టీమ్ లీడర్, ఆయన వెళ్ళిపోయి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. టెక్టానిక్ ప్లేట్స్ యొక్క సౌండ్ విందామని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కొన్ని వేల కోట్ల మంది ఆర్తనాదాలు చేస్తున్న శబ్దం వింటున్నాడు ఆయన. కొన్ని వేల కోట్ల మంది అరుస్తున్న శబ్దం, అల్లాడిపోతున్న శబ్దాలు విని ఆశ్చర్యపోయారు. రష్యా అంటే ఏంటి? కమ్యూనిస్టులు, నాస్తికులు. వాళ్ళు నరకం, పరలోకం, దేవుడు, దెయ్యం ఏం నమ్మరు. పెంబేలు ఎత్తుకు వీళ్ళందరూ ఏం చేశారంటే, అమ్మో, ఆయన గ్రూప్ అంతా విన్నారు, సౌండ్ విని రికార్డ్ చేసుకుని మొత్తం మూసేసి వెళ్ళిపోయారు. రష్యా ప్రభుత్వం అడిగింది, ఏంటి పెట్రోల్ తీసారా? పెట్రోల్ కాదు నాయన, సౌండ్ ఒకటి వచ్చింది, ఇదిగో సౌండ్ వినండి. ఏంటి సౌండ్? ఏమో లోపల నుంచి వస్తుంది. ఆ కాలంలో యూదులను క్రైస్తవులు బాగా హింసిస్తున్న కాలం అది రష్యా దేశంలో. వాళ్ళేమన్నారంటే, అదేంటిది, భూమి మీ పైన మనుషులు అంటే భూమి లోపల కూడా మనుషులు ఉంటారా? సరే, ఉంటే ఉన్నారు. ఏడుస్తున్నారు ఎందుకు తెలియదు. పెద్ద లైబ్రరీకి, గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తిరిగేస్తారు. వాళ్ళ పూర్వీకులు ఏమన్నా దీని గురించి రాసి పెట్టారమని ఏ పుస్తకం తిరగేస్తుంటే అసలు ఏ దొరకట ఇన్ఫర్మేషన్.
ఈ సౌండ్ విన్న ఈ కుర్రోళ్ళు ఈ టీం వాళ్ళంతా భయపడిపోతుంటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వాళ్ళకి మెమొరీ డిలీట్ ఇంజెక్షన్ ఇవ్వండి బ్రెయిన్ లో అని. 2 రోజుల వరకు జరిగిన సంఘటన అంతా మర్చిపోయేలాగా వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి డిలీట్ చేశారు. డాక్టర్ ఎజకో మాత్రం అన్నారు, సార్ నేను సైంటిస్ట్ ని, నేను పరిశుద్ధం జరిపే వరకు నాకు ఇంజెక్షన్ దయచేసి ఇవ్వకండి, నేను సైంటిస్ట్, నేను పరిశుద్ధం చేయాల్సిందే. సరే చేయగానే ఎవరు చెప్పి ఈ విషయం, ఎందుకంటే మన దగ్గర కూడా దీనికి ఆన్సర్ లేదు అన్నారు ప్రభుత్వం. ఓకే, అందరూ వెళ్ళిపోయారు. గ్రంథాలయంలో లైబ్రరీలో ఎజకో గారు ఒక్కడే ఉండిపోయాడు. ఆయన బుక్స్ తిరిగేస్తూ ఆ కాలం చెప్పాను కదా, క్రైస్తవుని చంపి బైబిల్ ఖాళీ చేస్తున్న దినాలు. ఎవరు పెట్టారు ఏమో, ఒక బైబిల్ అక్కడ ఉండేది, చేయి తగిలి కరెక్ట్ గా టేబుల్ మీద పడింది. ఆ బైబిల్ కరెక్ట్ గా తెచ్చుకుని ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం దగ్గర ఈయన కళ్ళు పడ్డాయి 2వ వచనం మీద. అక్కడ ఏం రాయబడి ఉందంటే, వారు తవ్వుకొని పాతాళం వరకు చొచ్చుకొని పోయినను నా హస్తం వారిని బయటికి లాగును అని ఉంటారు. అరే, మేము తవ్వకాలు జరిపి పాతాళం వరకు చొచ్చుకుని పోతాం అన్న సంగతి బైబిల్ ఉందేంటి అని ఈ ఆశ్చర్యపోయినా 3 విషయాలు అర్థమైంది అన్నాడు. 1, ఇది బైబిల్లో ఉంది అంటే బైబిల్ నిజమే. 2, బైబిల్లో దేవుడు నిజమే. 3, పాతాళం నిజమే. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి హల్లెలూయా. డాక్టర్ ఎజకో గారు మంచి దేవుని సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రియులారా, వాళ్ళు రికార్డ్ చేసిన శబ్దం మీకు వినిపిస్తాను, తర్వాత నరకం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. I've got a clean copy of it now, and I warn you, but he would have loved your show. He let me listen to one of the audio tapes that he had on the sounds of Siberia. ప్రతి సేవకుడు నరకం యొక్క సౌండ్ కాపీని రికార్డ్ చేసుకొని కాపీ తీసుకొని రేడియోలో వినిపించారు. Attached is that sound from my uncle's tapes. It's not the greatest quality, but the sounds are there. I was very hesitant to send you this, as the sound bothers me to listen to. I'd suggest that if you do play it on the program, warn the listeners in advance so they may have the option of turning the radio off for 30 seconds while it plays. It has always haunted me. To those who discounted the Siberia sounds from Hell's Story, it is true, and I, for one, wish it wasn't. Rick, listening from Chicago. And so I submit now they cleaned a better copy to you, and graphics card about to hear is very disturbing indeed. ఎంతమంది నరకంలో పడ్డారో వీళ్ళందరూ అలాగే అరుస్తున్నారు. ఎంతమంది నరకంలో పడ్డారు కట్కేశ్వరం నుండి చచ్చి నరకానికి వెళ్ళిన పాపలందరూ ఇలాగే అరుస్తున్నారు. ప్రియులారా, మహావేదనకరమైన స్థలమే నరకం. మహావేదనకరమైంది. ఎంత వేదనకరమైందంటే ప్రియులారా, దాంట్లో పడినవాడు భయంకరంగా కేకలు పెట్టి అరుస్తున్న విషయం ఏంటంటే, కి ప్రభువా మా ఊర్లో మా ఆవిడ ఉంది, ఇక్కడికి పంపించకు అని వేడుకుంటున్నాడు. మా ఊర్లో మా అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడికి చస్తే రావద్దు నాయన అని వేడుకుంటున్నాడు. అందులో పడినవాడు వేడుకునే చివరి మాట ఇదే, మా వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో, వాళ్ళు తెచ్చి ఇక్కడికి రాకుండా ఏదైనా ఎవరైనా పంపించిన ఆయన అని వేడుకుంటున్నారు. చెప్పడానికి ప్రభు చెప్తున్నాడు, నేను రాజీవ్ డ్యాన్ని పంపించాను, సేవకులను పంపించాను, బైబిల్ ఇచ్చి పంపించాను వాళ్ళకి. వాళ్ళ మాట విని మార్మల్స్ పొందితే బాగుంటుంది. ఆ ధనవంతుడు అంటాడు, అలా కాదు నాయన, మృతులో నుండి లేచి
సజీవుడు ఒకడు వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు నమ్మరు. చచ్చి లేచినోడు వెళ్ళాలి. ప్రభు అంటాడు, ఆఫర్ కూడా ఇచ్చాడు, ఏం పర్వాలేదు. మానవ మనసు పొందినవాడు, పాపం విషయంలో చచ్చినోడు, బాప్తిసం తీసుకున్నాడు, సమాధి చేయబడినోడు, బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన వాడు, చచ్చి లేచినవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు చెప్పిన మాట వినకపోతే నరకం తప్ప